మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మన శ్రీ హోమ్ స్వీట్ హోమ్లో ఒక కొత్త రెసిపీ నేర్చుకుందాం. ఈవినింగ్ స్నాక్స్ శనగలు గుగ్గిళ్ళుగా చేసుకోవటం అన్నమాట. పాత వంట అయినా కూడా కొత్తగా ఉంటుంది. ప్రోటీన్స్, పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. మీరు ఈవినింగ్ శనగలు గుగ్గిళ్ళుగా చేసుకోవాలంటే మార్నింగ్ నానబోసుకోవాలి. ఒక కప్పు శనగలు నానబోసుకుంటే ఈవినింగ్ నానిపోతే దాన్ని మీరు స్నాక్స్గా చేసుకోవచ్చు. వీటికి కావలసిన పదార్థాలు: శనగలు, 3 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, సాల్ట్, పసుపు, కొంచెం పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొద్ది నూనె, 2 స్పూన్లు. నూనె కూడా తక్కువే. ఐటెం చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. రెడీ చేద్దాం. మార్నింగ్ నానబెట్టాం కదండి శనగలు. ఈవినింగ్ 4 o'clock అట్లా నానిపోయి ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు చిన్న కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. చిన్న కుక్కర్లో శనగలు పోసి, నానిన శనగలు కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి నీళ్ళు కూడా ఎక్కువ అక్కర్లేదు, మునిగే వరకు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. విజిల్స్ అయినాయండి. చూద్దాం, శనగలు ఉడికుంటాయి. చక్కగా ఉడికినాయండి. మనం వీటిని కొంచెం ఒక జాలీలో నీళ్ళు తీసేసేద్దాము, వడపోసుకుందాం. వేరే గిన్నె అక్కర్లేదండి, ఈ గిన్నెలోనే మనం పోపు వేసుకోవచ్చు. గిన్నె వేడెక్కిందండి. నూనె వేస్తున్నా. కేవలం 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ముందుగా ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాం. తర్వాత శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుందామండి. పోపు వేగిందండి. మనం ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుతో పాటు శనగలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇందాక కొద్దిగా ఉప్పు తగ్గి ఉంటుందండి, నీళ్ళల్లో పోతుంది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా. పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయండి. మనం ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా టేస్ట్ కోసం నిమ్మకాయ పిండుకుందాం. ఈవినింగ్ స్నాక్స్ శనగల గుగ్గిళ్ళు రెడీ అయినాయండి. హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ట్రై చేయండి.